హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మంచి వాట్సాప్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో మీకు డెఫినెట్గా అయితే వీడియో నచ్చుతుంది. చాలా ప్రొఫెషనల్గా వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో నేను ఎడిటింగ్ చేసిన ఒక 10 seconds డెమో వీడియోని అయితే మీరు చూడండి. సో గైస్, వీడియో అయితే చూసారు కదా, చాలా బాగుంది కదా. సో ఇలాంటి వీడియోని మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి కావాల్సిన టెంప్లెట్స్ మొత్తం నేను వీడియో కింద లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. సో అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం మరి. ఓకే గైస్, మీరు ఫస్ట్ ఆల్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 16:9 రేషియో అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చుకోండి. సో ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత సో మీరు ఫస్ట్ వన్ వచ్చేసి ఒక పిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా ఒక పిక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ పిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిక్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ సీజర్ పక్కన ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈక్వల్ ఉంది కదా, ఈక్వల్ మీద ట్యాప్ ఇచ్చేసి సో 2 fingers పట్టుకొని ఈ ఫోటోని అనేది ఇలా జూమ్ అయితే చేయండి. సో ఇలా జూమ్ చేసేసిన తర్వాత సో ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ ఇచ్చేసి సో మనకి ఈ ఫోటో మీద మళ్ళీ ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మనకి వీడియో లెంత్ ఎంత కావాలనుకుంటున్నారో అంతవరకు ఈ ఫోటోని అయితే ఇలా స్క్రాల్ చేసేసేయండి. సో ఇలా స్క్రాల్ చేసేసి నా పైన మీద టిక్ మార్క్ ఇచ్చేసి సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి లేయర్ సింబల్ కనిపిస్తుంది కదా, సో లేయర్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చేసి సో ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, సో ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లర్ ఎఫెక్ట్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి స్టిక్ మార్క్ ఇచ్చేసి సో దీని అయితే మొత్తం ఫుల్గా వేసేసేయండి. సో ఫుల్గా చేసేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసి దీన్ని ఒక 3% అయితే ఇలా పెంచేసి మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఈ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రాల్ అయితే చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఫస్ట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి మీడియా కనిపిస్తుంది కదా, సో మీడియా మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ చూసుకోండి, మనకి సాంగ్ ప్లే అవుతున్నట్టు ఒక వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్న వేసుకొని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ లాస్ట్ కార్నర్లో ఇలా అయితే సెట్ చేయండి. సో సెట్ చేసిన తర్వాత ఇలా పక్కకి ఇలా స్క్రాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, దీని మీద ట్యాప్ ఇవ్వండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇట్లా పైకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోండి, అదైతే మనకి PNGలోకి అయితే కన్వర్ట్ అయితే అయిపోయింది. సో ఇలా సెట్ చేసేసేయండి. పెట్టేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి సో ఇక్కడ మనకి కిందికి స్క్రాల్ చేసి విగ్నెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎనేబుల్ చేసేయండి. సో ఎనేబుల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత లేయర్స్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ మీడియా మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకున్నారు కదా, సో మళ్ళీ అదే ఫోటోని ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఇలా యాడ్ చేసేసుకొని సో ఇక్కడ ఫస్ట్ కార్నర్లో పెట్టేసి సో కొంచెం దీన్ని ఇలా క్రాస్ చేయండి. సో క్రాస్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి దీని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు ఇలా స్క్రాల్ అయితే చేసేయండి. చేసేసిన తర్వాత మళ్ళీ పైన టిక్ మార్క్ ఇచ్చేసి సో ఇప్పుడు మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మీడియా మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక వీడియో లింక్ అయితే ఇస్తా, సో దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ అదే వీడియో మీద ట్యాప్ ఇచ్చేసి మనకి కిందకి స్క్రాల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ అనిపిస్తుంది, దాని మీద ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఆటోమేటికల్గా ఇక్కడ మనకి వీడియో మీద ఒక స్నో అనేది పడిపోతుంది. స్నో అంటే ఇక్కడ చూసుకొని మీరు ప్లే చూస్తే మనకి స్నో అయితే పడుతుంది కదా, సో ఇలా స్నో పడకుండా మనకి సాంగ్ అయితే ప్లే అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇలా కనిపించిన తర్వాత మీరు ఇప్పుడు ఒక లిరిక్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకు ఆ లిరిక్ లింక్ కూడా కావాలంటే వీడియో లింక్ కింద లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా మీద ట్యాప్ ఇచ్చేసి సో మీరు ఆ లిరిక్ని అయితే ఇక్కడ
యాడ్ అయితే చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్నగా చేసేయండి. చిన్నగా చేసేసి ఇక్కడ వచ్చి ఇక్కడ సెట్ చేయండి. సో సెట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక పేరు ఉందా పోవాలంటే సో ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి కొంచెం ఇలా చేసేస్తే మనకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కూడా సేమ్ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి బ్లెండింగ్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేసి స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే సో మనకి ఇక్కడ ఆ లిరిక్ అనేది కూడా యాడ్ అయితే అయిపోతుంది. సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా మీద ట్యాప్ ఇచ్చేసి సో మీకు ఒక పిక్ అయితే ఇచ్చేస్తారు డిస్క్రిప్షన్లో, అది ఇక్కడ యాడ్ చేసేసుకొని సో ఇలా సైడ్కి స్క్రాల్ చేసేసి దీని కూడా ఇలా ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేయండి. ఇది ఏంటంటే మనకి బార్డర్ అన్నమాట. సో మనకి వీడియోకి బార్డర్. సో దీని కూడా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద పెట్టేస్తే మనకి వీడియోకి మొత్తం బార్డర్ అనేది యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత దీని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు ఇలా అయితే స్క్రాల్ అయితే చేసేయండి. సో ఇలా స్క్రాల్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి సో ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గించండి. సో మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అయితే కొంచెం డిమ్ అయితే కనిపించాలి. సో ఇలా కనిపించిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో మనకి వీడియో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక్కసారి ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. సో గైస్ నేనైతే ఫుల్ సాంగ్తో అయితే ప్లే చేస్తలేను. సో ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి, దానివల్ల ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. సో గైస్ చూస్తారు కదా వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ షేర్ బటన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ క్వాలిటీస్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సో మనకి ఇక్కడ 180 PM అయితే పెట్టుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 ఫ్రేమ్స్ అయితే పెట్టుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ లో హై క్వాలిటీ ఉంది కదా, సో అందులో మనకి ఎంత ఎంబీలో వీడియో కావాలనుకుంటే అంత ఎంబీలో పెట్టుకోవచ్చు. సో నేను ఒక 20 MB అయితే పెట్టుకుంటున్నా. పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్స్పర్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ అయ్యగానే మనకి ఆ వీడియో అనేది ఇలా ఫుల్ అయిపోగానే ఆ బ్లూ కలర్ సో మన వీడియో ఆటోమేటికల్గా ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది. సో గైస్ వీడియో చూసారు కదా, సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో మీకు 100% రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.